ఎవరు? అట్టడుగు వర్గాలు పీపుల్ అన్నమాట. మార్జినలైజ్డ్ కమ్యూనిటీ పీపుల్ ఎవరంటే, ఎవరైతే ఒకరి సహాయం లేకుండా వాళ్ళ జీవితాన్ని గడపలేకపోతారో, అంటే ఎప్పుడు వాళ్ళ పక్కన వాళ్ళు ఒకరి మీద డిపెండ్ అయ్యే బతుకుతారు. వాటి కింద ఎవరెవరొస్తారంటే, డిజేబిలిటీ పీపుల్, ఫిజికల్లీ డిజేబుల్డ్, మెంటల్లీ డిజేబుల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మార్జినలైజ్డ్ కమ్యూనిటీ కిందకి వస్తారన్నమాట. వాళ్ళకి హెల్ప్ చేయడమే మనం మెయిన్ పాలసీ బ్రిగేడ్ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్. అయితే ప్రపంచవ్యాప్తంగా మనకి 5,75,00,000 మంది మొత్తం మార్జినలైజ్డ్ కమ్యూనిటీ పీపుల్ ఉన్నారు. వాళ్ళకి ఫినాన్షియల్ హెల్ప్ ఎలా చేయగలుగుతాం? ఒకసారి మీరు ఊహించండి. ఇంత పెద్ద అమౌంట్ కావాలి మనకి 5 crores పీపుల్ కి హెల్ప్ చేయాలంటే. ఈ ఫినాన్షియల్ హెల్ప్ మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే 3 సోర్సెస్ నుంచి మనకి ఫినాన్షియల్ హెల్ప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి గవర్నమెంట్ కదా. గవర్నమెంట్ నుంచి ఎలా వస్తుంది? గవర్నమెంట్ కొన్ని ఫినాన్షియల్ హెల్ప్ చేయడానికి కొన్ని స్కీమ్స్ రిలీజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పిఎంఈజీపీ ద్వారా మనకి ఫినాన్షియల్ హెల్ప్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ బ్యాంక్స్ ఏం చేస్తుందంటే కొన్ని బిజినెస్ వాళ్ళకి లోన్స్ అప్రూవ్ చేయడం వల్ల తక్కువ ఇంట్రెస్ట్ తోటి లోన్స్ చేయడం వల్ల వాళ్ళకి ఫినాన్షియల్ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీస్. ఈ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఏమైతే ఉంటాయో కొన్ని చిన్న తరహా స్టార్ట్అప్ కంపెనీస్, కొన్ని చిన్న తరహా ఎంటర్ప్రైజెస్ బిజినెస్ పెట్టుకునే వాళ్ళకి తక్కువ ఇంట్రెస్ట్ తోటి లోన్ ఇస్తూ వాళ్ళకి ఫినాన్షియల్ గా హెల్ప్ చేస్తా అనమాట. అయితే ఇదంతా బాగానే ఉంది. అన్ని దగ్గర నుంచి మనకి ఫినాన్షియల్ హెల్ప్ వస్తుందని మనకు తెలుసు. కానీ ఈ ఫినాన్షియల్ హెల్ప్ మనం వెంటనే వెళ్ళి మాకు ఇట్లా లోన్ కావాలి, మాకు ఇట్లా ఫినాన్షియల్ హెల్ప్ కావాలి అంటే వాళ్ళు డైరెక్ట్ గా మనకి ఇస్తారా? అలా ఇవ్వరు కదా. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట. వాటికి కొన్ని ప్రాసెస్ ఉండి కొన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తేనే మనకి లోన్ అనేది అప్రూవ్ అవుతుంది. అయితే ఆ ఫార్మాలిటీస్ ఏంటంటే, ఫర్ సపోజ్ మనం బ్యాంక్ కి ఏదైనా నార్మల్ గా ఏదైనా లోన్ అప్లై చేసినప్పుడు మనకి డైరెక్ట్ గా నాకు లోన్ కావాలి అంటే బ్యాంక్ అనేది లోన్ ఇవ్వదు అనమాట. దానికి మనం ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది నార్మల్ గా ఉంటుంది, ఫీజబుల్ అయి ఉండాలి. అసలు ఫీజబుల్ రిపోర్ట్ అయి ఉండాలి. ఫీజబుల్ రిపోర్ట్ అంటే ఏంటి? ఫీజబుల్ రిపోర్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మనం నార్మల్ గా 5 crores లేదా 10 crores రూపీస్ తోటి మనం ఒక లోన్ అప్లై చేసినాం. అయితే వెళ్ళి నాకు ఈ 5 కోట్ల లోన్ కావాలి, 10 కోట్ల లోన్ కావాలంటే బ్యాంక్ ఇవ్వదు. ఎందుకంటే అంత డబ్బు మనకి ఒక మనిషికి నమ్మకంతో ఇవ్వాలంటే దానికి కూడా మనం ఒక గ్యారంటీ ఇవ్వాలి. గ్యారంటీ అంటేనే ఫీజిబుల్ రిపోర్ట్ అనమాట. అసలు బ్యాంక్ మనకి లోన్ ఇచ్చేటప్పుడు మన దగ్గర నుంచి ఏం ఆశిస్తుంది అంటే, మనం లోన్ కి అప్లై చేసినప్పుడు అది మన దగ్గర నుంచి ఏం చూస్తుందంటే ఇంత ఇచ్చిన డబ్బుకి ఆ పర్సన్ వాల్యూ ఇస్తాడా లేడా, అంటే ఇప్పుడు మనం కట్టిన అమౌంట్ కి మనం రిటర్న్ మళ్ళీ ఇంట్రెస్ట్ కడతామా లేదా, అసలు ఇతను ఏ బిజినెస్ చేసి ఇంత డబ్బు తీసుకొని తర్వాత ఆ